హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారా మా బంగారు కొండ ఎక్కడ పడుకుంటున్నాడో? అసలు వాడి ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఆ రెండు టెడ్డీస్ మధ్యలో పడుకుంటే ఏదో కొండ మధ్యలో వెళ్ళి దాక్కున్నట్టు అనిపించిందట్టుంది వాడికి. ఒక్కోసారి ఆ మంచం మధ్యలోకి వెళ్ళి పడుకుంటాడనమాట. అప్పుడు మాకు తీయడానికి రాదు కదా, అందుకని మేము కింద పడుకుంటే మిడ్ నైట్ వాడే వచ్చి పక్కన పడుకుంటాడనమాట. ఆ మమ్మీ ఇక్కడే ఉందిలే అన్నట్టు. ఈ రోజు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నా. మన సపోవి 3 మిలియన్ వ్యూస్ క్రాస్ అయిపోయాయి. మామూలుగా మినీ మానిటైజేషన్కి 500 సబ్స్క్రైబర్స్ 3 మిలియన్ వ్యూస్ ఉంటే మినీ మానిటైజేషన్ అయిపోయినట్టే. సో మనం అది క్రాస్ చేసేసాం. అసలు చూస్తున్నారా గ్రోత్ ఎలా ఉందో? ఇంతకుముందు అయితే చాలా తక్కువ ఉండేది. జస్ట్ ఆ ఫెబ్ 13 నుంచి అలా అలా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 6,000 సబ్స్క్రైబర్స్, 3 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయిపోయాయి. అయితే అప్పుడే డబ్బులు సంపాదించేయండి. చూస్తున్నారా 48 అవర్స్లో 7 lakhs వ్యూస్. ఏం చేస్తున్నావు సప్పు, ఎందుకు ఇంతలా చూస్తున్నారు అనిపించింది నాకే. బట్ ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. మా బంగారు కొన్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు సప్పు యూట్యూబ్ ఫ్యామిలీ చాలా పెద్దదైపోయింది కదా. సో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, ఫుడ్ ఏం పెడుతున్నారు అని. నేను ఎన్ని రకాలు పెడతాను, వాడు ఏం తింటాడనేది చూడండి. ఫ్రూట్స్ పెడతాను, టిఫిన్ పెడతాను, అంటే చపాతీ, దోశ, ఏది మేమేం తిన్నా పెడతాను. వాడు తింటాడో లేదో మీరే చూడండి. ఈలోపు నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మాకు రంజాన్ నెల చాలా స్పెషల్ కదా, అసలు వీడియో పెట్టలేనేమో అనుకున్నాను. బట్ ఈ టైము చాలా ప్రీషియస్ అనమాట. ఇటు నమాజ్ చదువుకోవడానికి, ప్రే చేసుకోవడానికి ఎంత ప్రీషియస్ అయిందో, సప్పు ఛానల్కి కూడా అంతే కాంపిటేటివ్గా ఉంటుందని నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే రంజాన్ నెల ముందు జాగారం చేస్తాం కదా, ఫెబ్ 13th నైట్ జాగారం చేసాం. మన సప్పుది 1000 సబ్స్క్రైబర్ క్రాస్ చేసిన నైట్ కూడా అదే అనమాట. అసలు ఎంత లక్కీగా అనిపించిందో. జాగారం చేస్తూ నమాజ్ చదువుకుంటూ ఉన్నాము, మధ్యలో ఫోన్ అలా చూడంగానే 1000+ అయిపోయారు సబ్స్క్రైబర్స్. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇంకప్పటి నుంచి ఛానల్ అలా అలా గ్రో అయిపోతూ ఉంది. అంటే బాగా వైరల్ అయిపోయింది ఆ మెహందీది. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే. బట్ ఫస్ట్ డే, రంజాన్ నెల స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఒక పొద్దుంటాం కదా, ఆ ఫాస్టింగ్ ఉన్న ఫస్ట్ డేనే 3 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయిపోయాయి. అంటే మినీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయాడు సప్పు. సారీ, ఈరోజు మన సప్పుని లక్కీ అనే పిలవడానికి ట్రై చేస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క వీడియోలో ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుచుకుందాం అని. సో ఈరోజు మా బంగారు కొండ పేరు లక్కీ. మా ఇంట్లో ఆడపిల్లల్ని బేటే బేటే అనే పిలుస్తాం. అందుకని నేను కూడా సప్పుని బేటే అనే పిలుస్తున్నా. ఇది రారే బేటే, ఖారే బేటే, సో ఆరే బేటే, ఇలాగే అలవాటు అయిపోయింది అనమాట. అంటే నాన్నగారు, పెదనాన్న, చిన్నాన్న ఎవరైనా సరే మమ్మల్ని అలాగే పిలుస్తారనమాట ఆడపిల్లల్ని, బేటే ఇదిరా అని. సో అదే అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు సడన్గా వీడు అమ్మాయిలా పిలవాలి, అమ్మాయిలా ట్రీట్ చేయాలి అంటే నా వల్ల కావట్లేదు అసలు. కొత్తగా యూట్యూబ్ చూస్తున్నవారు, అంటే సప్పు ఛానల్ చూస్తున్న వాళ్ళు కామెంట్ పెడుతున్నారు, అమ్మాయి అది గర్ల్ బేబీ అని. నేనేం చేసేది, నాకు కూడా తెలుసు అమ్మాయి అని, బట్ రావట్లా పిలవడానికి అలా. ఓకే, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా, ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రిప్షన్. ఏంటి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను అనుకుంటున్నారా? మరి అడగందే అమ్మైనా పెట్టదంటారు కదా, అందుకే అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ కంప్లీట్గా చూస్తే ఇంకా తొందరగా మానిటైజేషన్ అయిపోయింది కదా, అందుకని. ఇవేందనుకుంటున్నారు, మన సప్పుకి 4000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చింది వాళ్ళ పెద్దమ్మ అన్నాను కదా, ఇవే అనమాట. చూసి తిట్టుకోవద్దు. ఇప్పుడు మా వాడు ఒక మహాభోగ్ అనమాట. అసలు ఓ రేంజ్లో తింటాడు. వాళ్ళ పెద్దమ్మ ఏమేమి తీసుకొచ్చిందో చూడండి. మేము ముస్లిమ్స్, మేము తింటామని వాడికి పెడుతున్నామని అస్సలు అనుకోవద్దు. మా లైఫ్లో ఫస్ట్ టైం మా ఇంటికి తీసుకొచ్చింది ఈ రోజే అనమాట. చూస్తున్నారా ఎండు రొయ్యలు, మా లైఫ్లో ఫస్ట్ టైము. మా అమ్మ కానీ మేము కానీ ఎప్పుడూ ఇవి ఇంటికి తీసుకురాలేదు, తినలేదు. సప్పు కోసమే తీసుకొచ్చాం అనమాట. అంటే బాగా ఇబ్బంది పడుతున్నాడు, నాన్ వెజ్ లేనప్పుడు అస్సలు ఫుడ్ తినకుండా చాలా లైట్ వెయిట్ ఉంటున్నాడు. ఇంకా ఆ బెంగ చూడలేక వాడికి ఆకలేస్తే అస్సలు నిద్రపోవడం అనమాట. రాత్రంతా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. లాస్ట్ వీక్లో చూసాం కదా,
అస్సలు నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతా, మేము నిద్రపోతూ ఉంటే వాడు లేపుతూ ఉంటాడనమాట. అందుకోసం అని తీసుకొచ్చాం. మరీ ఎక్కువైతే పెట్టనులేండి, ఎప్పుడన్నా ఎమర్జెన్సీ పర్పస్లో యూస్ చేసుకోవడానికి కోసం అనమాట. అందులో ఫస్ట్ హెడ్ షాట్ అన్నట్టు హెడ్డే తింటాడు, అదేందో మరి అసలు తింటాడో లేదో అన్నట్టు ఫస్ట్ అప్పుడే ఓపెన్ చేసి వేశాను. హాయిగా తింటున్నాడు. బట్ ఎప్పుడో ఒకసారేలేండి, ఎమర్జెన్సీలో మాత్రమే వేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈసారి నుంచి నాన్ వెజ్ ఇవి అసలు పోస్ట్ చేయను, ఎందుకంటే చాలామంది హర్ట్ అవుతున్నారు. కూర్మా అవతారంగా చూస్తారు కదా, సో అలాంటప్పుడు ఇలాంటివి చూడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఫిక్స్ అయిపోయా, నెక్స్ట్ టైం నుంచి నాన్ వెజ్ వీడియోస్ అసలు పెట్టొద్దు అని. ఇలా నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం పసుపు అస్సలు పూయను. నార్మల్గా పసుపు పూసాము అంటే మాత్రం వాడు ఆ స్టిక్స్ తిని ఉండాల్సిందే. ఈ బుజ్జి బుజ్జి రొయ్యలు తిన్నప్పుడు అంత హెవీ వెయిట్గా అనిపిట్లా. అంటే 4-5 రోజులు నేను తింటున్నాడు కదా, వాడికి కూడా అలవాటు అయిపోయిందట్టుంది. కడుపు నిండట్లేదు వాడికి, అంత చిన్న చిన్న ఎన్నని తింటాడు పాపం, కడుపు నిండట్లేదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఎండలకి మీ వాళ్ళని ఎలా చూసుకుంటున్నారైతే నాకు తెలియదు, కానీ నెల్లూరులో ఎండల దెబ్బకి మా సప్పుని ఇలా బాల్కనీలో పడుకోబెట్టేశాను అనమాట. వాడిని అలా వదిలేయంగానే 1 మినిట్లో పడుకున్నాడు. అసలు నాకు మైండ్ పోయింది, ఏంది స్పృహ పడిపోయినట్టు అక్కడే ఎదురుగా పడుకున్నాడు అని. నార్మల్గా ఇలా కార్నర్లో ఎక్కడో వెళ్ళి పడుకుంటాడు, ఇప్పుడు కనబడట్లా, అందుకే వెతుక్కుంటున్నానులేండి. ఆ మొక్కలు ఎండకి మాడిపోతున్నాయని చెప్పి కర్టన్స్ కూడా కట్టింది అక్క. సో వీడైతే ఇప్పుడు కనబడట్లే, ఎందుకంటే వదిలిపెట్టంగానే ఎదురుగా అక్కడే పడుకున్నాడు 1 మినిట్లో. నాకు భయం వేసి మళ్ళీ వెళ్ళి కదిలిచ్చానమాట, ఏమైంది అన్నట్టు భయం వేసి. అందుకని వీడు ఈ మమ్మీకి ఎప్పుడు ఉన్న అలవాటే అని చెప్పి వెళ్ళి ఎక్కడో పడుకున్నాడు. నైట్ 11-11:30 ఆ టైంలో వెళ్ళి ఎత్తుక్కుంటున్నాను అనమాట, ఎందుకంటే మార్నింగ్ టైంలో ఆ సెగకి అస్సలు బయటికి తీసుకురావట్లేదు. కొంచెం 6-6:30 ఆ టైంలో పడుకోబెట్టేస్తే ఇంకా మేము పడుకోబోయేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చులే లోపలికి. అప్పటిదాకా అసలు చాలా చల్లగా ఉందన్నమాట అక్కడ బాల్కనీలో అయితే. సో అందుకని వెతుక్కుంటున్నా ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడా అని చెప్పి. కెమెరా ఒకవైపు, నా చూపులు ఇంకోవైపు వెతుకుతా ఉన్నాయి. వాడైతే కనబడలా, భయం వేసింది. మా సప్పు ఎక్కడ కనిపించాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అయిపోతారు. చూడండి, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక 10 days మీరు ఖాళీగా ఉన్నప్పుడు, అంటే మీ ఫోన్ ఖాళీగా ఉన్నప్పుడు, లేదంటే నిద్రపోయే ముందు వీడియోస్ ఉన్నాయి కదా, ప్లేలిస్ట్లో వీడియోస్ది కొంచెం ఆన్ చేసి పడుకోండి. ఎందుకంటే ఒక 10 days కోఆపరేట్ చేశారంటే ఈ రంజాన్ నెల అయిపోయే లోపు మానిటైజేషన్ అయిపోవాలి అని. చూస్తున్నారా, తులసి మొక్క దగ్గర ఉన్నాడు బంగారు కొండ. అందుకే చెప్పాను ఇంప్రెస్ అయిపోతారని. రంజాన్ నెలలో ఫుడ్ డొనేషను, ఏమైనా శారీస్ డొనేషను అలా ఇస్తాం కదా. సో ఈసారి సప్పు శాలరీ, ఫస్ట్ సప్పు శాలరీ రంజాన్ నెలలో వస్తే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేమన్నా ఉంటుందా. సప్పు ఫస్ట్ శాలరీ ఇలా డొనేషన్స్కి యూజ్ చేద్దామని చిన్న ఆశ కొంచెం అత్యాసలా అనిపిస్తుంది కదా. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ముందు మానిటైజేషన్ ప్రాసెస్ అయిపోవాలి, గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలి, ఆ తర్వాత మళ్ళీ అప్లై చేసి $100 అవ్వాలి, అప్పుడు శాలరీ వచ్చిద్ది. వామ్మో, చూద్దాం దేవుడి దయ. ఈ రంజాన్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి ఇన్ని మిరాకిల్స్ జరిగాయి కదా. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు, ఇప్పుడు 3000 వాచ్ అవర్స్ వచ్చాయి, 3 million వ్యూస్ వచ్చాయి. సో ఇంకా 1000 కదా, చూద్దాం. మీ అందరి కోఆపరేషన్ ఉంటే ఖచ్చితంగా అయిపోతుంది. శాలరీ రావాలి, డొనేషన్ ఇవ్వాలి, ఇదొక్కటే టార్గెట్ అనమాట. ఇంకా దానిపైన ఆ దేవుడి దయ. మన ట్రై అయితే మనం చేద్దాం. ఊరు నుంచి వస్తా, ఇంకా మా అమ్మ కోసం ఖచ్చితంగా అరటికాయలు ఉండాలన్నమాట. అప్పుడు చేసిన రచ్చ ఇదంతా, అరటికాయలు తీసుకోవడం, అక్కడే వెయిట్ మిషన్ ఉంటే వెయిట్ చెక్ చేయడం, ఇవన్నీ అప్పుడే చేశానులేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రంజాన్ నెల అయిపోయే వరకు వీడియోస్ చేయడం అయితే చాలా కష్టం, లైవ్ స్ట్రీమ్ అయితే అసలు చేయలేము. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట టైము. మ్యాక్సిమం ఖురాన్ చదువుకోవడం, తస్బీ కౌంట్ చేసుకోవడం, దీనికే యూస్ చేసుకోవాలి. సో వీడియోస్ కూడా చాలా తక్కువే ఉంటాయి. ఇది మా ఒంగోలులో చర్చ్ సెంటర్ అనమాట. చాలా బాగుంది కదా వ్యూ. థ్యాంక్ యూ.